ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। రామయ్య మన తండ్రి, సీతమ్మ మన తల్లి. ఊరూరు ఇంటింట రామనవమి ప్రత్యేక పూజలు చేసుకుంటాం. అందుకే 6 రోజులుగా కలకలలాడిన శారదామఠం గుంటూరు ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు భక్తులు. కలకలలాడిన ప్రాంగణం అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు నిర్మించిన లేకపోతే వారు విరాళం ఇచ్చిన గుడిలో రామనవమి ఉత్సవాలు చేసుకునేందుకు. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి అన్నారు, యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమిపై గిరులు పర్వతాలు ఉన్నంతకాలం, నదులు సముద్రాలు ఉన్నంతకాలం రామాయణ కథ నిత్యం ఉంటుంది అని చెప్పి స్వామి వివేకానంద కూడా అన్నారు, భారతదేశం మొత్తం అంతరించిపోయినా సరే 5 భారతీయులు ఎక్కడైనా మిగిలినా కూడా వారు రామయ్య సీతమ్మ అనే మాటల్ని మాత్రం వారు వదలలేరు అని చెప్పి. అయితే ఈ రామాయణ కావ్యమే ఒక జిజ్ఞాసతో మొదలైంది. తమసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి నారద మునిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటది? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయోగే. ఈ లోకంలో ఇటువంటి అన్ని ఉత్తమ గుణాలు కలిగిన పురుషుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగితే నారదుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇన్ని గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం, కానీ ఒక్కరు మాత్రం ఉన్నారు. ఆయనే ఇక్ష్వాకు వంశ తిలకుడైన శ్రీరాముడు అని. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః. జనులందరిలో ప్రసిద్ధుడైన రాముడికి మాత్రమే ఈ గుణాలన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక 16 గుణాలను పేర్కొన్నారు కదా. ఆ గుణాలని మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదట అన్నారు గుణవాన్, అంటే ఉత్తమ గుణాలు కలిగి ఉన్న వ్యక్తి అని. రామానుజుల వారు భగవంతుడిని గురించి అంటారు, అనంత కళ్యాణ గుణ సంపన్న నిఖిల హేయగుణ వర్జిత. భగవంతుడంటే అన్ని కళ్యాణ గుణాలు ఉన్నవాడు, తర్వాత ఏ హేయమైన గుణాలు లేనటువంటి వాడు అని. ఈ విధంగా శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఎలాగంటే ఒకసారి దశరథ మహారాజు శ్రీరాముని యువరాజుగా పట్టాభిషేకం చేయడం కోసం సామంతరాజుల్ని పిలిపించాడు. తన మంత్రులందరినీ పిలిపించి పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా నేను నా పెద్ద కొడుకైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషేకం అనుకుంటున్నాను అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించగానే ఒక్కసారిగా ఆ సభలో హర్షాతిరేకాలు, జయధ్వనులు మారుమ్రోగాయట. అవి ఎలా ఉన్నాయి అంటే, వర్షం వచ్చే ముందు మేఘాన్ని చూసి నెమళ్ళు క్రేంకారం చేస్తాయి. నేను కేరళలో చేరడం వల్ల అక్కడ చూశాను, త్రిచూరులో ఇంచుమించుగా 50 నెమళ్ళు ఉంటాయి అక్కడ. వర్షం వచ్చే ముందు ఆ మేఘాన్ని చూసి ఆ నెమళ్ళన్నీ పెద్దగా ధ్వని చేస్తాయి. వాటికి చాలా సంతోషం. ఆ తర్వాత అవి పురివిప్పి నాట్యం చేస్తాయి. ఎప్పుడైతే దశరథుడు రాముణ్ణి యువరాజుగా ప్రకటించాడో వెంటనే సభికులందరూ జయ జయధ్వానాలు హర్షాతిరేకాలతో చేశారనమాట, ఆ నెమళ్ళు క్రేంకారాలు చేసినట్లు. అప్పుడు దశరథుడికి సందేహం వచ్చింది, అవును నేను ఇన్నాళ్లుగా మిమ్మల్ని పాలిస్తూ ఉన్నాను, మీరందరూ నా పాలనలో సంతృప్తులే కదా, మీరెందుకు రాముని పేరు ప్రకటించగానే ఇంత హర్షాతిరేకాలు చూసి నాకు కొంచెం సందేహం కలుగుతోంది అంటే, అప్పుడు వారంతా అన్నారు, మహారాజా అదేమంటే మన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు. యువరాజు అయ్యే ముందే అతను అందరినీ కలుసుకోవడం, అందరితో సభికులతో మాట్లాడడం, పౌరాన్ స్వజనవన్నిత్యం
కుశలం పరిపృచ్ఛతి, ఇలా చాలా గుణాలు వాళ్ళు చెప్తారు. ఆయనలో చాలా గుణాలు ఉన్నాయి. మమ్మల్ని అందరినీ సొంత వాళ్ళలాగా, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేస్తుంటాడు. ఇలా రకరకాల గుణాలని చెప్తారనమాట. ఈ విధంగా రాముడు గుణవంతుడు. తర్వాత వీర్యవాన్ అన్నారు, పరాక్రమవంతుడు. మనకి వీర్యవాన్ అనగానే పరాక్రమం మనకి తెలిసిందే, రాముని పరాక్రమము. అయితే ఈ వీరులు ఏంటంటే వాళ్ళ శక్తిని భయపెట్టడానికి కాకుండా దుష్ట శిక్షణకి మాత్రమే ఉపయోగిస్తారు. తాటకిని సంహరించినప్పుడు కానీ, శివుని విల్లి విరిచినప్పుడు కానీ, పరశురాముని గర్వభంగం చేయడం కానీ, విష్ణుధనుసుని ఎక్కుపెట్టడం కానీ, ఇంకా ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. విరాధుణ్ణి, జనస్థానంలో ఎంతమందో రాక్షసుల్ని సంహరించాడు. చివరికి రావణుణ్ణి భీకర యుద్ధంలో ఓడించాడు. రాముని పరాక్రమం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ పరాక్రమం అంటే శత్రు సంహారమే కాకుండా మనం మరొక అర్థంలో కూడా గమనించాలి. అదేంటంటే కామక్రోధాది అంతఃశత్రువుల సంహారం. కామక్రోధాది అంతఃశత్రువులు జయించిన వాడు కాబట్టి అతను గొప్ప వీరుడు అయ్యాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు అంటాడు, స్వభావ విజయం శౌర్యం. నిజమైన శౌర్యం ఏదంటే మన స్వభావాన్ని జయించడం. ఏ స్వభావం? మనలో ఉన్న, మనిషిలో ఉన్న పశు స్వభావాన్ని జయించడమే నిజమైన శౌర్యం అని. ఈ విధంగా రాముడు యుద్ధంలోనూ పరాక్రమవంతుడు, తర్వాత శత్రువుల్ని కూడా జయించినవాడు అని. తర్వాత ధర్మజ్ఞ అన్నాడు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోకలేదు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మం అంటే ఏంటో మనం రాముడిని చూసే నేర్చుకోవాలి. అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లక్ష్మణుడు అన్నాడు, తండ్రిని బంధించైనా సరే నేను నిన్ను రాజుని చేసేస్తాను అంటే రాముడు ఏమన్నాడు, రాజ్యసుఖం కోసం తండ్రి మాట తప్పడమా? రాజ్యసుఖం తాత్కాలికమైనది, ధర్మమే నిత్యం నిలిచేది అని అన్నాడు. కౌసల్యమాత కూడా రాముడు వనవాసానికి వెళ్తూ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు అంటుంది, రామ నువ్వు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది నాయన అని ఆమె ఆశీర్వదిస్తుంది. తర్వాత శ్రీరాముడు వివరించే, మనం చాలా సన్నివేశాల్లో చూస్తుంటాం కూడా కదా, ఆయన చాలా ధర్మ సూక్ష్మాలని చెప్తాడు. ఆ ధర్మ సూక్ష్మాలన్నీ వింటే మనకి మతిపోతుంది. మనం సౌకర్యాన్ని బట్టి మన ధర్మాలని మార్చేసుకుంటూ ఉంటాం. ఇదే ధర్మం అనేస్తూ ఉంటాం. శ్రీరాముడు ధర్మం కోసం అన్ని సౌకర్యాలని, చివరికి తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. కాబట్టి ధర్మజ్ఞ అన్నారు. తర్వాత కృతజ్ఞ, చేసిన మేలు మరువని వాడు, చిన్న మేలును కూడా కొండంతగా చూసేవాడు అని. మనకి తెలుసు, వారధి నిర్మాణంలో ఉడత సహాయం చేసినప్పుడు కూడా ఆ ఉడతను దగ్గర తీసుకుని నిమరడం కానీ, అలాగే సీతమ్మ జాడ తీసుకొచ్చిన హనుమంతుడిని కౌగిలించుకొని నాకు ఇంత ఆనందాన్ని కలిగించావు, కానీ ఇప్పుడు నీకు ఇవ్వడానికి బహుమతి నా చేతుల్లో లేదు, కౌగిలించుకుని అంటారు, ఈ కౌగిలింతే నేను నీకు ఇచ్చే బహుమతి అని. అంటే హనుమంతుడు చాలా పులకించిపోతాడనమాట. అంత చక్కటి బహుమతిని ఇవ్వగలుగుతాడు. అలాగే జటాయువుకి ఒక తండ్రిలాగా అంత్యక్రియలు చేయడం కానీ, సుగ్రీవుని సైన్యం ఎంతో సహాయం చేశారు కదా. తర్వాత రామ పట్టాభిషేకం జరిగాక ప్రతి ఒక్కరిని వారి పేరున తలుచుకుంటూ, వారి వీర్యం, తర్వాత వారు చేసిన మేల్ని తలుచుకుంటూ వారిని సత్కరించాడు. కాబట్టి కృతజ్ఞ అన్నారు. తర్వాత సత్యవాక్య, ఇది కూడా మనకి తెలుసు, రాముడికి ఒకే మాట అంటారు కదా, ఒకే మాట పలుకుతాడు, ఇంకా ఆయనకి మాట తిరుగులేదు. ఇప్పుడు ఒకలాగా తర్వాత రేపు మళ్ళీ మాట మార్చడం అంటూ ఉండదు. కైకేయి రాముడిని అడవికి వెళ్ళమన్నప్పుడు ఆమె వెనుక ఉన్న కుతంత్రం ఏముంది అని అంతా ఆలోచించలేదు. ఆయన ఒక్కటే ఆలోచించాడు, తండ్రి కైకేయి మాతకి మాట ఇచ్చాడు, ఆ వాక్యం సత్యం కావాలి అన్నీ మాత్రమే ఆలోచించాడు. అలాగే భరతుడు వచ్చి బతిమాలాడు కదా, ఇప్పుడు అయినా సరే తన వాక్కుని వీడలేదు. భరతుడు అన్నాడు, నాన్నగారు చనిపోయారు, చనిపోయిన వ్యక్తి మాట ఎలా చెల్లుతుంది అంటే, అప్పుడు రాముడు అన్నాడు, నాన్నగారు జీవించి ఉన్నా లేకపోయినా ఆయన నోట నుండి వచ్చిన మాట సత్యం కావాలి, ఆ సత్యాన్ని కాపాడడమే నా కర్తవ్యం అని చెప్పి నిక్కచ్చిగా చెప్తాడనమాట. ఈ విధంగా సత్యవాక్. తర్వాత దృఢవ్రత, ఆశయ సాధనలో ఎటువంటి రాజీ పడనివాడు అని చెప్పి. మనకి చాలా సాధించాలని ఉంటుంది, కానీ కొంత
సాధన చేశాక ఏదైనా సాధించాలనుకున్నాక అవ్వకపోతే ఇది నా వల్ల కాదని వదిలేస్తూ ఉంటాం. మీరు ఎలాంటి వారంటే ఒక్కసారి నిశ్చయించుకుంటే వారు దేనిలోనూ వెనక్కి తగ్గరనమాట. దండకారణ్యంలో రాక్షస సంహారం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ పూనాడు కదా. సీతమ్మ అంటుంది, ఆ రాక్షసులు ఏమైనా మీకు హాని చేశారా, ఎందుకు వారిని అనవసరంగా సంహరిస్తావంటే, లేదు నేను మునులకి మాట ఇచ్చాను కాబట్టి నేను సంహరిస్తాను అని, ప్రాణం పోయినా సరే వెనక్కి తగ్గను అని చెప్పాడు. అలాగే సముద్రుడిని దారి ఇవ్వమని అడిగాడు లంకకి చేరడం కోసం. సముద్రుడు ఇవ్వనప్పుడు 3 రాత్రులు ఆ సముద్ర తీరంలో దర్భలపై శయనించి వ్రతం పూనాడు. అంటే తను తలుచుకున్న ఆశయాన్ని సాధించే వరకు వదలడు, నిద్రపోడు అని. తర్వాత చరిత్రవాన్, మంచి నడవడిక కలవాడు. ఆయన చరిత్ర నిష్కలంకమైనది. ఈనాటికి ఒక మనిషి సమాజంలో లేదా కుటుంబంలో నలుగురితో లేదా నిజ జీవితంలో ఎలా జీవించాలి అంటే, ఒక రాముడు ఒక అద్దంలాగా, రాముడిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అంటారు. చరిత్రవాన్. తర్వాత సర్వభూత హిత, అన్ని ప్రాణుల మేలుని కోరేవాడు, శత్రువుల మేలుని కూడా కోరేవాడు, శత్రువుల శత్రువుల గుణాలని కూడా మరువనివాడు అనమాట. శత్రువు తమ్ముడిని కూడా ఆదరించాడు, మనకి తెలుసు కదా విభీషణుడిని. విభీషణుడు ఎప్పుడైతే లంకా సముద్ర తీరంలో రాముడి వద్దకి వచ్చాడో అందరూ భయపడ్డారు. అది ఏమని, వారు రావణుడి గూఢచారులు అయి ఉంటారు. తర్వాత అతను దురుద్దేశంతో మన సంగతి అంతా తెలుసుకోవడానికి, మన వీర్య పరాక్రమాలు తెలుసుకోవడానికే వచ్చి ఉంటాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని స్వీకరించద్దు అంటే, అప్పుడు రాముడు ఏమన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ, నేను నీవాణ్ణి అని నా వద్దకు వచ్చి ఎవరైతే శరణు వేడుతారో, తవాస్మీతీచ, నేను నీవాణ్ణి అని అడుగుతారో, అభయం సర్వభూతేభ్యో, ఏ ప్రాణికైనా సరే నేను అభయాన్ని ఇస్తాను. ఏతత్ వ్రతం మమ, ఇది నేను చేపట్టిన వ్రతం అని నిక్కచ్చిగా చెప్పాడు. ఇంకా వారికి ఇంకా వివరంగా చెప్పాడు, ఇప్పుడు కనుక రావణుడు వచ్చి నన్ను శరణు వేడినా సరే నేను రావణుడిని సంహరించను, వదిలేస్తాను, ఇంకా రావణుడి తమ్ముడి సంగతి ఎందుకు చెప్పాలి అని. అప్పుడు విభీషణుని స్వీకరిస్తాడు. అలాగే గుహుడిని కూడా నువ్వు నా గుహుడు ఒక ఏమంటారు అరణ్యంలో ఉండే నిషాదుడు అంట, నిషాద కులానికి చెందినవాడు, అతన్ని కూడా నువ్వు నా ఆత్మతో సమానమని అన్నాడు. అతన్ని కౌగిలించుకొని నువ్వు నా మిత్రుడివి, నా ఆత్మతో సమానమన్నాడు. అలా ఆయన ఏ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, ఏ భేదాలు లేకుండా అన్ని ప్రాణుల పట్ల, అన్ని ప్రాణుల మేలుని కోరేవాడు, మేలుని కలిగించేవాడు అని చెప్పచ్చు. తర్వాత విద్వాన్ అన్నారు. అంటే కేవలం వీరుడే కాదు రాముడు, గొప్ప మేధావి. పంపాతీరంలో హనుమంతుడు మారువేషంలో వచ్చి రామలక్ష్మణులతో మాట్లాడుతూ ఉంటే, హనుమంతుడు మాట్లాడిన తీరుని బట్టి రాముడికి అర్థమైపోయింది, ఈయన గొప్ప వేద పారంగతుడు, వ్యాకరణ జ్ఞానం తెలిసినవాడు, ఎలా మాట్లాడాలి, ఎక్కడ సాగదీసి మాట్లాడకుండా, అలాగే గబగబా మాట్లాడకుండా, ఏ ఇదిలో మాట్లాడాలో, ఏ శృతిలో మాట్లాడాలో అంతా మాట్లాడుతున్నాడు. అంటే అన్ని విషయాలు చెప్పాడు అంటే, ఎవరికైతే గొప్ప జ్ఞానం ఉంటుందో వారే కదా ఇతరుల జ్ఞానాన్ని గుర్తించగలరు. వెంటనే హనుమంతుడు మాట్లాడిన కొన్ని మాటల్లో హనుమంతుడి జ్ఞానాన్ని, పాండిత్యాన్ని గ్రహిస్తాడు. అలాగే రావణుడి సంహారం అయిన తర్వాత లక్ష్మణుడితో చెప్తాడు, రావణుడు గొప్ప రాజనీతిని తెలిసినవాడు అని రావణుడిని పొగుడతాడనమాట. అంటే శత్రువులో ఉన్న విద్యను కూడా గ్రహించగలిగిన సంస్కారం కలవాడనమాట. తర్వాత సమర్థ అన్నారు. అంటే సమర్థుడు, సమర్థత అంటారు. యోగ కర్మసు కౌశల్యం అంటారు కదా, అదలా అంటే దేన్నైనా నేర్పరితనంతో చేయగలిగిన కౌశలం కలిగినవాడు అని అర్థం వస్తుంది. ఇప్పుడు రాముడి దగ్గర పెద్ద సైన్యం లేదా, ఆయన వనవాసంలో ఉన్నాడు, ఏమున్నాయి ఆయన దగ్గర, కానీ ఆయనతో ఉన్న వానరుల్ని, ఎలుగుబంట్లని, వాటిల్ని గొప్ప సైన్యంగా మలుచుకొని చక్కగా యుద్ధం చేశాడు. వారిలో స్ఫూర్తిని నింపి వారిని చక్కటి సైన్యంగా తయారు చేశాడు.
అలాగే వానర సైన్యంతో కలిపి వారధి నిర్మించడం కూడా అదొక గొప్ప పని. ఈనాటికి ఇంజనీరింగ్ కి అంతు చిక్కని నైపుణ్యంతో వారు ఆనాడు వారధిని నిర్మించారు. అలాగే ఒక్కడే నిలబడి 14,000 మంది రాక్షసుల్ని జనస్థానంలో ఆయన సంహరించాడు. ఈ విధంగా అసమానమైన సామర్థ్యం కలవాడు, అందుకని సమర్థ అన్నారు. తర్వాత ప్రియదర్శన అంటే చూడముచ్చటైన రూపం. ఇక్కడ చూడముచ్చటైన రూపం అంటే రాముడికి నిజంగానే చూడముచ్చటైన రూపం ఉంది, కానీ రూపం కంటే ఎక్కువ ఆ గుణాలు దానికి తోడైనప్పుడే ఆ రూపం అన్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది. రమయతేతి రామ అంటారు. ఆ రాముడికి ఆ పేరు వచ్చిందే అందరినీ రమింపచేసేవాడు కాబట్టి అతను రాముడు అని చెప్పి. రాముడు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరాడో అక్కడి ప్రజలందరూ ఉండలేక రాముని వెనకాలే మేము కూడా నీతో పాటే వనవాసానికి వస్తామంటూ బయలుదేరారు కదా. అలాగే రాముడు అడవిలో వెళ్తూ ఉంటే చెట్లు చేమలు కూడా ఆయన అందానికి పరవశించిపోయాయి అని వాల్మీకి రామాయణంలో రాస్తాడనమాట. ఆయన ముఖం ఎలా ఉండేదంటే ఎప్పుడు వికసించిన పద్మంలా ఉండేది అని రాస్తాడు. తర్వాత ఆయన ప్రియదర్శన ఎందుకు తర్వాత ఎప్పుడు చిరునవ్వుతో కూడా ఉంటుంది ఆయన ముఖం. చిరునవ్వు ఉన్నప్పుడు మనకి ఆకట్టుకుంటుంది, వారితో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఆ విధంగా చిరునవ్వు కలిగిన వ్యక్తి కాబట్టి కూడా ఆయన ప్రియదర్శన అయ్యాడు. తర్వాత ఆత్మవాన్ అంటే స్థితప్రజ్ఞుడు అని చెప్పుకోవచ్చు. అతని మనసుని అతని చేతిలో ఉంచుకున్నవాడు, మనో నిగ్రహం కలిగిన వ్యక్తి అని అర్థం. సుఖదుఖాలకి చలించనివాడు, మనందరికీ తెలిసిందే. దశరథుడు పొద్దున పూట పిలిచి చెప్పాడు, రేపు నీ పట్టాభిషేకం అని. ఆ వార్తని తల్లులతో పంచుకోవడానికి వెళ్ళేలోపు తెలిసింది రేపు వనవాసానికి వెళ్ళాలని. కానీ ఆయన ముఖంలో ఉన్న చిరునవ్వు చెరగలేదు. ఎప్పుడైతే పట్టాభిషేకం అని చెప్పారో అప్పుడు ఎలా ఉందో చిరునవ్వు, వనవాసానికి వెళ్ళాలన్నప్పుడు కూడా ఆ చిరునవ్వు తొలగిపోలేదు. కాబట్టి ఆయన స్థితప్రజ్ఞుడు. తర్వాత భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన వాడు అని కూడా అర్థము. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు ఈ కాలంలో. అందరూ దుఃఖం ప్రకటిస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఇది దుఃఖం ప్రకటించాల్సిన సమయం కాదు, తండ్రి మాట నిలబెట్టే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి అయోధ్య ప్రజలని, తన తల్లులని, మంత్రులని ఓదారుస్తాడనమాట. తర్వాత జితక్రోధ అన్నారు, అంటే కోపాన్ని జయించినవాడు అని. కోపం వచ్చినా అది అంటే ధర్మబద్ధమైన కోపమైంది, ధర్మం కోసమే వాడతాడు, కానీ ద్వేషం అన్నది లేదు. కాబట్టి వ్యక్తిగత ద్వేషం కోసం తన కోపాన్ని ఎప్పుడు ప్రకటించడు. అందుకే కైకేయి మాత అడవికి పంపినా కూడా ఎప్పుడు కూడా ఆ ఒక్క మాట మనసులో కూడా ఆమె గురించి చెడుగా అనుకోలేదు. తన తల్లిగా ఆమెని గౌరవించాడు. అలాగే యుద్ధంలో రావణుడితో యుద్ధం చేసే సమయంలో రావణుడి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి, అతను ఖాళీ చేతులతో నుంచుని ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఖాళీ చేతులతో ఉన్న వాళ్ళతో నేను యుద్ధం చేయను, నువ్వు ఈరోజు వెళ్ళిపోయి మళ్ళీ రేపు నీ ఆయుధాలు తెచ్చుకుని రా అని చెప్పి చెప్తాడు. అంటే ఏమాత్రం యుద్ధం చెయ్యాలి, ధర్మయుద్ధం కాబట్టి చేస్తున్నాడు, కానీ శత్రువు మీద ఆ విధంగా కోపం కూడా లేదు అని. భరతుడు కైకేయి మాతను నిందిస్తాడు. కైకేయి మాత వల్లే ఇలా అయిందంటే అప్పుడు రాముడు అంటాడు, భరత అమ్మని దూషించుకు, అమ్మ ఆశీర్వాదం వల్లే, అమ్మ ఆ విధంగా వరం కోరడం వల్లే నాకు భరద్వాజుడు, అగస్త్యుడు ఇటువంటి మహర్షుల భాగ్యం, సాంగత్య భాగ్యం కలిగింది. ఎన్నడూ నువ్వు ఏ విధంగా తల్లిని దూషించకు, ఆమె నా మేలు కోరే ఈ విధంగా వరం కోరింది అని చెప్తాడు. తర్వాత ద్యుతిమాన్ అన్నారు, అంటే ఆయన ముఖం ఎల్లప్పుడూ తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది అని. అరణ్యవాసంలో ఆయన ఏం బట్టలు కట్టుకున్నారు, ఏమైనా రాజులాగా బట్టలు కట్టుకోలేదు కదా, యువరాజులాగా నార బట్టలు కట్టుకుని ఉన్నారు ఆయన. అప్పుడు కూడా ఆయన ముఖం తేజస్సుతో వెలుగొందుతూ ఉండేది. అవి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన గుణాల సౌందర్యం, లేదా సత్యవాక్కు నుండి వచ్చిన సౌందర్యం, లేదా ధర్మం నుంచి వచ్చిన కాంతి అని చెప్పచ్చు. తర్వాత అనసూయక, అసూయ లేనివాడు. మనం ఇది చాలా సాధారణ అర్థంలో వాడి వదిలేస్తాం.
మనకు అనుకుంటాం మనకి అసూయ లేదు అని, కానీ నిజంగా ఆ అసూయ లేకపోవడం అనేది గొప్ప గుణం అంట. అది కనుక మనకి ఉంటే మనము ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించవచ్చు అనమాట. మామూలుగా మన రాముని జీవితంలో చూస్తే తమ్ముడు భరతుడు ఆ రాజ్యాన్ని పాలిస్తుంటే ఎంతో గొప్పగా పాలిస్తున్నాడు అని చెప్పి ఆనందపడతాడు, మెచ్చుకుంటాడు. ఇంద్రజిత్తుని లక్ష్మణుడు సంహరించినప్పుడు నీ వల్లే ఈ విజయం, మనకి రావణుడితో విజయం అంతా సాధ్యమైంది అని చెప్పి లక్ష్మణుణ్ణి మెచ్చుకుంటాడు. ఆ నిజమైన అనసూయ లక్షణాలు ఏంటి అంటే అత్రి స్మృతిలో ఒక శ్లోకం ఉంది, నా గుణినః గుణం హంతి. నిజంగా అనసూయ కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే గుణవంతుని గుణాల్లో దోషాలు వెతకడు. అంటే మనం ఇప్పుడు చాలా గుణవంతులు ఉన్నారు, అయితే మనకి ఏమనిపిస్తుంది, అందరూ ఒకళ్ళని పొగుడుతూ ఉంటే బాగా పొగుడుతున్నారు కానీ అతనికి కోపం ఎక్కువ, అది ఎవరు గుర్తించట్లేదు. మనం ఆ గుణాలన్నీ వదిలేసి మనకు ఆ గుణాలలో వెనుక ఏదో ఒక చిన్న దోషం ఉంటే అది వెతుకుతాం. నిజంగా అనసూయ ఉంటే కనుక ఆ గుణవంతుడిలో, ఆ విధంగా గుణవంతుని గుణాలలో దోషాలు వెతకరు. తర్వాత స్తౌతి మంద గుణానపి, పరుల్లో చిన్న గుణాలు ఉన్నాయి, చాలా చెడు గుణాలు ఉండొచ్చు కానీ ఎక్కడో మంచి గుణాలు కూడా ఉంటాయి కదా, అసలు మంచి ఏ గుణాలు లేకుండా ఎవరు ఉండరు. స్తౌతి మంద గుణానపి, చిన్న గుణం ఉన్నా కూడా దాన్ని గుర్తించి ప్రశంసిస్తాడు అని. అలాగే నా అన్య దోషేషు రమతే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇతరుల్లో ఏమైనా దోషాలు ఉన్నాయంటే, ఎవరికైనా కోపం ఎక్కువ, లేకపోతే ఏం చెప్తాము, బాగా డబ్బులు వృధా చేస్తే, ఏదైనా ఒక చెడు దోషం ఉంటే మనం ఏం చేస్తాము, ఒక పక్క మనసులో సంతోషం కలుగుతుంది. అంటే వారికి ఆ దోషం మనకి బాధ కలిగించాలి, అలా బాధ కలిగించకుండా ఎవరినైనా కోప్పడ్డారు లేకపోతే ఏదైనా అయిందంటే మంచిదే అయింది, ఆ గుణాన్ని మనము ఏమంటారు, ఆ గుణాన్ని పట్టుకుని సంతోషపడుతుంటాం. అలా అది కరెక్ట్ కాదని. నా అన్య దోషేషు రమతే, ఇతరుల దోషాన్ని చూసి ఆనందించనివాడు అతడే నిజమైన అనసూయ కలిగినవాడు అని. రామునిలో ఇటువంటి అనసూయత్వం ఉండింది. తర్వాత చివరిగా బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎప్పుడైతే ఆ వ్యక్తిలో రోషం కనిపిస్తుందో దేవతలు సైతం చూసి భయపడిపోతారు అని. ఇప్పుడే చండీ అంతా చదివాము, అందులో వస్తుంది చిత్తే కృపా సమరనిష్ఠురత చ దృష్టా త్వయేవ దేవి వరదే భువనత్రయేపి అని. నీ మనసులో అపారమైన కృప ఉంది, అదే యుద్ధంలో సమరనిష్ఠురత, చాలా రౌద్రాన్ని చూపిస్తావు, రౌద్ర భావాన్ని చూపిస్తావు అని. ఈ విధంగా ఎప్పుడైతే వీరు రౌద్ర భావాన్ని చూపిస్తారో దేవతలు సైతం హడలిపోతారు అని. రాముడు కోదండం పట్టుకొని నిలబడితే ఆ నారి సారించిన శబ్దానికి రాక్షసులు సగం మంది చనిపోయేవారట. రావణుడితో యుద్ధం చేసినప్పుడు ఆ ధనస్సు ఎక్కుపెట్టిన తీరు చూసి ముల్లోకాలు గడగడలాడిపోయాయి అంటారు. అలాగే రావణుడు ఎన్ని తలలు నరికినా మళ్ళీ పుడుతూ ఉంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు ఆ కాంతికి దేవతలు కూడా కళ్ళు మూసుకున్నారట. ఈ విధంగా ఎవరైతే దుష్ట శిక్షణ, ఈ గొప్ప వీరుడు దుష్ట శిక్షణ చేస్తాడో దేవతలకు సైతం హడలు కలిగించేటటువంటి పరాక్రమం కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పి, ఇటువంటి సకల సద్గుణాలకు ఆలయం మన శ్రీరామచంద్రుడు. అందుకే ప్రతి ఊరిలో, ప్రతి వాడవాడ, ప్రతి ఇంట్లో మనం శ్రీరామనవమిని చేసుకుంటాం. అయితే రాముడు అంటే మనం అదే గుడిలో లేదా ఇంట్లోని విగ్రహంగా కాకుండా ఈ విధంగా ఆయన గుణగణాలని మనం తలుచుకుంటే, మనం దానిలో ఒక చిన్న వంతైనా కనుక మనం సాధించగలిగితే అప్పుడు ఏ విధంగా అందరూ రామరాజ్యం అంటాం కదా, అలా రామరాజ్యం అవ్వాలంటే రాముడిని పూజిస్తే రామరాజ్యం రాదు, రాముడి గుణగణాలని తలుచుకొని మనం కూడా కొంచెమన్నా పాటించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఆ సీతారాముల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుతున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.